అన్నటువంటి మాటలకి నష్టం ఎవరికి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి కంటే వెంకటేశ్వర స్వామికి వచ్చింది. పంది కొవ్వు, చేప నూనె, ఆవు కొవ్వు లడ్డూల్లో కలిపినారు నెయ్యికి బదులు అని అంటే ఎవరి ప్రతిష్ట పోయింది? చంద్రబాబు గారు నా ఇలవేల్పు అన్నారే, నా దేవదేవుడు అన్నారే, ఆ స్వామిని పూజించకుండా నేను ఏ పని చెయ్యను రోజు అని అంటున్నారే, మరి ఆ లడ్డూలో ఆవు కొవ్వు కలిపినారు అని అంటే ఎవరికి నష్టం వచ్చింది? చంద్రబాబు గారు దేవుడికా, జగన్మోహన్ రెడ్డికా? భగవంతుడికి వచ్చింది. భగవంతుడి మీదనే మీరు అపవాదం మోపినారు. భగవంతుడినే మీరు రాజకీయ పావుగా వాడుకున్నారు. భగవంతుడినే దైవభక్తి మీకున్నది అన్నటువంటి ఆ పేరుతో ఆయనని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టని 140 కోట్ల మంది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమని మీ ఒక్క మాటతో 240 కోట్ల రూపాయల విలువ చేసే 90 లక్షల లడ్డులను 90 కోట్ల లడ్డులను తయారు చేసి దైవద్రోహానికి పాల్గొన్నారు అన్న ఒక్క మాటతో మొత్తం వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమనంతా కూడా నేలమట్టం చేసే విధంగా మాట్లాడింది మీరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా మీరు మా మీద ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాకుండా దయచేసి ఆత్మావలోకనం చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని, అంతరాత్మను ప్రశ్నించుకొని ఏమిటి మనం చేస్తున్నది తప్ప కాదా? మీరే అంటున్నారు కదా, దైవద్రోహం చేసినటువంటి వాళ్లను దేవుడు మన జీవిత కాలంలోనే శిక్షిస్తాడు అని. మీకంటే దైవద్రోహం ఎవరు చేసినారు? ఆ కోట్ల లడ్డులో ఆవు కొవ్వు కలిపినారు అని అన్నదానికంటే అపవాదు ఏముంది? వెంకటేశ్వర స్వామి చూడడని చెప్పినారా? వినడని చెప్పినారా? మా మీద పగ తీర్చుకోవటానికి వెంకటేశ్వర స్వామినే ఆయుధంగా వాడుకున్నారా? మీ అంతరంగానికే వదిలేస్తున్నా. ఏమన్నా ప్రశ్నలు వేస్తే వేయచ్చు. చెప్పాను కదండి, ఆశ్రయిస్తామని చెప్పాను. తప్పకుండా నిబంధనలు మార్చడం వల్ల సహకార రంగం పోటీ వెళ్ళలేకపోయింది. డైరీ చంద్రబాబు నాయుడు గారిని మోసేటువంటి మోతగాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే, నందిని డైరీ ఒక్కసారి కూడా వీళ్ళ అవకాశం ఇవ్వలేదు అని. ఆ 13 నుంచి 19 వరకు నందిని అన్నటువంటి సంస్థ నా దగ్గర ఉంది. ఒక్కసారి కూడా పాల్గొన, నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైం. మీరు విమర్శిస్తే సరిపోదు, ఎందుకు పాల్గొనాలా? సరళతరం చేస్తే పాల్గొలేకపోవటం ఎలా సాధ్యము? నీకు కఠినతరం చేస్తేనే అర్హతలున్నటువంటి సంస్థ సరళతరం చేస్తే నడిచి వచ్చేటట్టుగా అప్లై చేసుకుంటుంది కదా. చిన్న లాజిక్ మిస్ అయిపోతే ఎట్లా? 2014-19 చేయలేదు, మళ్ళీ చేసింది. మా హయాంలో చేసింది ఒకసారి. వాళ్ళు రాకపోతే ఎవరు ఏం చేయగలరు? ఎందుకు చేసి ఉండొచ్చు కదా. కఠినతరం చేసినా కూడా పాల్గొనేటువంటి శక్తి వాడికి ఉంది కదా. అంతకు పూర్వం ఉంది కదా. 2019లో పూర్వం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కూడా నందినికి అర్హత ఉంది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి సంస్థను ఒకదాన్ని చూపించమని కదా నేను ఇప్పుడు చెప్పింది. సరళతరం చేయటానికి ముందు పాల్గొన్నటువంటి సంస్థలు ఉన్నాయి, అవే పాల్గొన్నాయి. కఠినతరం చేసిన తర్వాతనే ఈ ఏఆర్ డైరీ అనేవాడు వచ్చినాడు. ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితుడు ఉన్నారో వాడు ఆ తర్వాత బాగా కఠినతరం చేసిన తర్వాత కదా వచ్చాడు. మీరు అప్పుడు సరళతరము కఠినతరము దానికి ఎట్లా సాధ్యమవుతుంది? అప్లై అవుద్ది మీ ప్రశ్నకి సమాధానం
విషయము? దాదాపు 12 మంది టీటీడీ ఎంప్లాయీస్ కూడా దీనికి అక్రమాలకు పాల్పడ్డారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవడం వల్ల అప్పటి పాలక మండలి కూడా కొంత వెసులుబాటు చూపించిందని, ఏం వెసులుబాటు చూపించింది? సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్పి కూడా ఆరోపణ. అవన్నీ కూడా సిట్ తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏదైతే చిన్న అప్పన్నకు ముందు అంటే అది ఉన్నప్పుడు వీళ్ళు నిందితులు అని ఒక విచారణ సంస్థ పేర్కొంటుందండి. అది పేర్కొల పాలక మండలి గాని, పాలక మండలి అధ్యక్షులు గాని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని వీళ్ళు నిందితులు అన్నటువంటి విషయాన్ని ఎక్కడా సిట్ పేర్కొనలేదు. ఉంటే మమ్మల్ని అందరినీ నేరస్తులుగా కేసులు పెట్టి జైల్లో వేసి ఉండేవాళ్ళు కదా. మీరు చెప్పండి. ఏదైతే ల్యాబ్ మైసూర్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్, మైసూర్ ల్యాబ్ ఒకసారి రిపోర్ట్ ఇచ్చింది కానీ దాన్ని పట్టించుకోకుండా అదే నెయ్యి కొనసాగించారు అనేది సిట్ ఛార్జ్ షీట్ లో కూడా ఉంది. అవును, ఉందండి, ఉంది. అంటే ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్షుడుగా ఉంది, అవును, అప్పుడు కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు పట్టించుకోలేకపోయారు? ఎవరు పట్టించుకోలేకపోయినారు? సుబ్బారెడ్డి గారు కానీ మరెందుకు సుబ్బారెడ్డి గారిని గాని ఎవరిని గాని మీ సిబిఐ నేరస్తులు వాళ్ళది తప్పు అని, చిన్నప్పన్న అనేవాడు తప్పు చేయలేదు అని మేమేం అనటం లేదే, మేమేం చెప్పటం లేదే. చిన్నప్ప ఎవరి మనిషి అనే దాని మీద ప్రశ్న ఉంది. అది సుబ్బారెడ్డి గారి మనిషి ఏమి కాదు, వేరే వాళ్ళ మనిషి అని కూడాను. చిన్నప్ప తప్పు చేసినాడు అనే దాంట్లో అనుమానమే లేదు, అందుకే జైల్లో ఉన్నాడు, ఇంకా బెయిల్ కూడా రాకుండా. ఇందులో సుబ్బారెడ్డి గారికి ఏం పాత్ర ఉంది అని, సుబ్బారెడ్డి గారి పాత్ర ఉంటే సిట్టే చెప్పేది కదా. అనే వ్యక్తి సామాన్యుడు, అతని వెనక పెద్దోళ్ళు ఉన్నారు. ఆ పెద్దోళ్ళని ఎందుకు చెప్పలేదు అంటే, మీరు అన్ని వ్యవస్థలని మేనేజ్ చేసేటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చంద్రబాబు గారికి సాధ్యం కానటువంటి స్థితి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారినే జైలుకు పంపించి మా నాయకులందరినీ రోడ్ల మీద ఈడ్చుకెళ్లి లోపలికేసేటువంటి మాకెట్లుంటుందండి శక్తి? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా మీరు. నేను హోమం చేస్తేనే నా మీద కేసు పెట్టారు. ఇది కదా మీ పరిస్థితి, మీ బలం అది కదా. మేకలు బలవుతున్నాయి, మేకలు బలవుతున్నాయి. ఎందుకు బలి చేసినారు అది మీరు చెప్పాలా? సింహాన్ని ఎందుకు బలి చేసినారు? సిబిఐ ఇచ్చినటువంటి 14 పేజీల లేఖ ఆధారంగానే చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం ఇంకా చెప్పాల, ప్రకటన ఇవ్వాల మాట. అక్కడ ఉన్నటువంటి కుమ్ములాటల ఫలితంగా సింహాలను బదిలీ చేశారే తప్ప, కుమ్ములాటలు తారాస్థాయిలో ఉన్నాయి కాబట్టి టీటీడీలో సింహాలను బదిలీ చేశారే తప్ప, సిట్ నివేదిక ఇవ్వటం మూలంగా సింహాలను బదిలీ చేసినట్టుగా ఉసుకుమంటే ప్రెస్ మీట్లలో మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కనీసం చంద్రబాబు గారు మాట్లాడకపోతే పోయినారులేండి, ఆయన ఎవరు దేవాదాయ శాఖ మంత్రి కూడా మాట్లాడలేకపోయినారు అనుకోండి, ఒకరిని మాట్లాడారు కదా, ఎందుకు మాట్లాడడం లేదు చెప్పండి మీరు. దానితోడు ఆయన TV5 లో మూర్తి ఒక చర్చ కూడా పెట్టాడు. ఏమని? సింహాన్ని ఎలా పంపిస్తారండి, ఆయనకున్నటువంటి బలమంతా కేంద్ర ప్రభుత్వంలో మొత్తం నార్త్ ఇండియాలో ఏ రకమైనటువంటి సంకేతం పోతుంది, ఇది కూటమా ఇంకోటేదన్నాడు, కూటమా కోటరీనా అని. అక్కసు భరించలేక కూటమి ప్రభుత్వం మీద కూడా కూటమే కోటరా అని అనగలిగే స్థాయికి బిఆర్ నాయుడు వెళ్లగలిగినాడు అంటే కొండ మీద జరిగేటువంటి తతంగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నదానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉన్నదా? ఏం భయం? నాకేం భయమండి? ఏమన్నారు? అంటే ఎక్కడైతే హోమం చేశారు టీటీడీలో ఈ నెయ్యి సంబంధించి కల్తీ వ్యవహారంలో ఆయన పైకి ఎక్కడ వస్తుంది అనేది ఒకటి భయం. రెండోది ఆయన
చావు కూడా దీంతో ఇది అవుతుంది. ఏం భయపడ, నేను అట్లా పెట్టించుకోనండి, నేను చచ్చిపోతానని. ఆయన చచ్చిపోయే భయం ఆయనకు ఉంది కాబట్టి ఈ మృత్యుంజయ హోమం చేపిస్తున్నాడు అని చెప్పని కూడా ఆయన చెప్పారు. ఆయన అనుకున్నట్టే ఆయన చంపుతాడన్న భయంతో ఏమన్నా నేను చేసుకున్నానేమో. థ్యాంక్ యూ అండి.